ఎవరైనా చిల్లర్ ఎల్కే నా కొడుకులు ఉంటారు, చిల్లర్ ఎల్జే నా కొడుకులు ఉంటారు. డబ్బులు తీసుకున్నాడు 4,000 మొత్తం ఆ లాక్ పడేది ఇట్లా ఈ బాడీకి ఉంటుంది కదా, లాక్ ఇట్లా కొక్కి మాట ఉంటుంది, దాన్ని మొత్తం బెండ్ చేసి పెట్టినాడు. ఈడ బెండ్ అయిందిరా నా కొడక అంటే, ఇది లాస్ట్లో అక్కడ బెండ్ అయిందిరా నా కొడక అంటే. నమస్తే మేడర్లే ఫ్రెండ్స్, నా పేరు వంశీ, నేను డైరెక్ట్ వెళ్ళాను బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్ర క్యాబ్ తోలుతుంటాను. సో ఈరోజు కూడా డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాను. ఇంకో విషయం ఏంటంటే మనకి 1 month 1 lakh టార్గెట్లో భాగంగా మనం ఈరోజు కూడా వీడియో తీయబోతున్నాము. సో ఈరోజు డేట్ వచ్చేసి 30వ తేదీ ఆదివారం 6వ నెల 2024. మనకి డే 3 వీడియోలో అయితే కొంచెం బాగా నిద్ర వచ్చేసింది, అయినా కూడా డ్యూటీ అలాగే చేశాను నేను, ఎందుకంటే ఒక టార్గెట్ అంటూ ఉంది మనకి. సో నేను పడుకోలేను, నాకు నిద్ర వస్తున్నా కూడా సిచ్యువేషన్ కుదరట్లేదు అనమాట పడుకోవడానికి ఎక్కడను, కానీ అలాగే చేసుకొని వచ్చేసిన. ఈరోజు అయితే చాలా లేట్ అయింది. ఈరోజు డే 4. ఈరోజు కూడా చాలా లేట్గా లేచిన, 10 పైన అవుతుంది ఈరోజు టైం అయితే ఫుల్ నిద్రపోయినా నేనైతే. కానీ ఇంకా ఇట్లా నిద్రపోతే ఏమవుతుందంటే ఇంకా అలాగే డ్యూటీ ఏం చేస్తావాలి అన్నట్టు బాగా ఫుల్ ఇబ్బంది అయిపోతుంది. కానీ మనము ఓపిక తెచ్చుకొని మనం చేయాలి, మనం సంపాదించాలి, మనకంటూ కష్టాలు ఉన్నాయని మనం ఆలోచించి మన ప్రాబ్లమ్స్ని మనం గుర్తు తెచ్చుకొని తొందరగా లేచి, అంటే లేట్గా లేచినా కూడా మన మైండ్ రాదనమాట డ్యూటీకి పోవాలంటే. నైట్ టైం కదా, ఇంకా పడుకుందాం రేపు చూసుకుందాంలే అన్నట్టు ఉంటుంది. అట్లా లేకుండా మన ప్రాబ్లమ్స్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాక ఆటోమేటిక్గా నీకు హుషారు వచ్చేస్తేనే చక్కగా రెడీ అవ్వడం, డ్యూటీకి ఎక్కడం. ఇప్పుడు 10 గంటల పైన అయింది, కానీ ఎంతైతే అంత అవ్వనే, అయ్యేది అవ్వకుండా ఉండేది మన చేతిలో లేదు కదా, కాబట్టి డ్యూటీకి మాత్రం రెడీ అవ్వాలన్నమాట. సో రెడీ చేసిన నేను ఇప్పుడైతే డీజిల్ కూడా పెట్టి ఇచ్చేసిన. ఇప్పుడు వచ్చేసి 0 kilometer చేద్దాం. ముందుగా 0 kilometer చేస్తున్నాను. 0 kilometer అది అయిపోయింది. ఇప్పుడేం లేదు, డ్యూటీ స్టార్ట్ చేసే ముందుగా ఒక కప్పు టీ తాగా ఉంది. టీ షాప్ ఇంకా ఓపెన్లో ఉంది, షాప్ క్లోజ్ చేస్తారు. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 10:29 అవుతుంది. ఫస్ట్ ఒక కప్పు టీ తాగేసినామంటే తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ ఒక కప్పు టీ తాగేస్తాను. టీ తాగేసి వచ్చాను. బాగా లేట్ అయిపోయింది ఈరోజు, కానీ ఎంతైతే అంత. కానీ మనం నిలబెట్టినామనుకోండి, ఏదో 1,000-1,500 వచ్చేది కూడా మనకి నిలిచిపోతుంది అనమాట. ఇది లాస్ వచ్చినట్టే కదా, 1,000-1,500 రాకపోయినా కూడా 1 lakh టార్గెట్కి చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అందుకోసం అని చెప్పి ఎంతైతే అంత అని చెప్పి లేట్ అయినా కూడా బండి తీస్తూనే ఉండాలి. బాగా అయినప్పుడు బాగా అలా కంటిన్యూ చేస్తుండాలి. ఇప్పుడైతే మనం ముందుగా వచ్చేసి 0 kilometer చేసేసినాం కదా, టైం చూసుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఓలా ఆన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఓలా ఆన్ చేద్దామండి. ఓలా ఓకే, టైం చూడొచ్చు, నైట్ 10:39 అవుతుంది. ఇప్పుడైతే ఓలా ఆన్ చేస్తున్నా. ఓలా ఆన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో చేద్దామండి. ర్యాపిడో ఆన్ అవు తొందరగా. ఓకే, ఆన్ అయినాను. నెక్స్ట్ నమ్మయాత్రి ఆన్ అవ్వు. ఓకే, బుకింగ్ వచ్చింది. ఎత్తుకో, న్యూ టిప్స్ ఆంధ్రా. ఓకే, లగ్జరీ అంట. ఫోన్లే ఆన్ చేస్తాను. వచ్చింది కరెక్ట్గా 10:40 అవుతుంది. 10:40కి వచ్చింది. సో 7 minutes 3.2 ఉంది. ఏదైతే మేము ఫస్ట్ వచ్చినప్పుడు వదిలిపెట్టుకోకూడదు. సో కొంచెం అమౌంట్ పెరిగింది కదా, పెద్దది అవుతుంది కదా, బుకింగ్ అమౌంట్ కూడా ఎక్కువ ఉంది. క్యాన్సిల్ కాకపోతే చాలా మేలు. పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి, లేట్ చేయకుండా. ఇంకా ఫస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది, మనకి అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది ఆల్రెడీ, చిన్న బుకింగ్. సో పికప్ చేసుకుంటే పోతున్నాను. ఒకవేళ వీలైతే రెండో బుకింగ్లోనే చూపిస్తాను అయిపోయిన తర్వాత, లేదంటే ఎప్పుడు మనం ఫ్రీ ఉంటే అప్పుడు చూద్దామండి. ఏం మనుషులు ఏమో అర్థం కాదు ఒక్కొక్కసారి. చిన్న బుకింగ్ రన్నింగ్లో ఉన్నాను, అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది, ఇంకా జస్ట్ బుక్ చేసినాడు, ఇమీడియట్గా కాల్ చేసి అడుగుతాను ఏడొస్తున్నా, అడిగిన సరే వస్తాను, అందుకే వెయిట్ చేసి డ్రాప్ చేస్తాను అని చెప్పిన. మళ్ళీ ఇప్పుడు కాల్ చేసి ఆడొస్తున్నా, అర్జెంట్ అర్జెంట్ అయితే ఫస్ట్ క్యాన్సిల్ చేసి వేరే బండి బుక్ చేసుకో. ఇంత అర్జెంట్ అంటే ఆయన లేదు, ఏం డ్రాప్ చేసి రాద్దా, నేను ట్రాఫిక్లో నీ ఫోన్ అయితే మాట్లాడాలా, అవసరం లేదు, ఫస్ట్ క్యాన్సిల్ చేసుకుంటే. లేదు సార్, సారీ సార్ రాండి అంట. ఇంత అర్జెంట్ అయితే అవసరం లేదు, ఫస్ట్ నువ్వు ఎందుకు బుక్ చేసుకున్నావు అని చెప్పినాను నేను. ఒకటే సరే ఊరిని సరాయిస్తా అంటే పోతాను. ఇప్పుడైతే ఏం జరుగుతుందో చూద్దాం. 5 బుకింగ్లు కంప్లీట్ చేసినాను ఓలాలో. ఇప్పుడు 5 బుకింగ్లు చూద్దామండి. ప్రతి ఒక్క బుకింగ్కి చూపించేకి వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది, సమయం కూడా చాలా వేస్ట్ అవుతుంది అనమాట నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా. అందుకని చెప్పేసి 5 బుకింగ్లకి ఒకసారి సో అట్లా గ్యాప్ దొరికినప్పుడు చూపించుకుంటుంటే 5 బుకింగ్లు పైన చూపిస్తే అప్పుడు చూపించిన. ఏదో ఫస్ట్ బుకింగ్ అయితే ఒకసారి చూపించవచ్చు ఫస్ట్ టైము. మళ్ళీ అంటే ప్రతిసారి బుకింగ్కి ఉన్న టైం వేస్ట్, నా వీడియో ఎడిటింగ్ చేసేకి సమయం కుదరలేదన్నమాట. వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది, అందుకే తక్కువ వీడియో టైమింగ్స్ ఉండేది అట్లా పెడదామని చెప్పేసి. ఇప్పుడైతే 5 బుకింగ్లు చూడాలి, 5 బుకింగ్లు చూద్దామండి. టైం వచ్చేసి నైట్ 12:37 అవుతుంది. 5 బుకింగ్లు చూసేద్దామండి. సో మార్నింగ్ చేసినట్టు మన కౌంటింగ్ ఉండదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనము కౌంట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ లాస్ట్లోనూ కౌంటింగ్ ఉండదు. 1 2 3 4
ఈ బుకింగ్ ఇది 12 గంటల లోపల కాబట్టి 4 బుకింగ్లు దీంట్లో. 12 గంటల పని తర్వాత ఒకటి చేసినాను. ఈ బుకింగ్ వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు 14 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 30 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 404 రూపాయలు, మనకు వచ్చేసి 304 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ వచ్చేసి ప్రైమ్ షెడ్ను బుకింగ్ తీసుకునే టైం వచ్చేసి 10:48 అవుతుంది. నెక్స్ట్ 2.5 కిలోమీటర్ డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి డ్రాప్ టైం వచ్చేసి 9 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 133 రూపాయలు, మనకు వచ్చేసి 96 రూపాయలు ఇచ్చినారు. ప్రైమ్ షెడ్ అని బుకింగ్ 11:24 తీసుకున్నాయి బుకింగ్. నెక్స్ట్ 140 డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 12 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 197 రూపాయలు, మనకు వచ్చేసి 149 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీను. ఈ బుకింగ్ వచ్చేసి 11:34 వచ్చింది బుకింగ్, 4వ బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 262 రూపాయలు, మనకు వచ్చేసి 197 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 11:56కి, 12 గంటల తర్వాత చూడాలి. ఒకటి చేసా చిన్న బుకింగ్ ఇది అప్డేట్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 9 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 138 రూపాయలు, మనకు వచ్చేసి 96 రూపాయలు ఇచ్చినాడు. ఈ బుకింగ్ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 12:26కి. ఇంకా బుకింగ్స్ ఏవి రాలేదు. ఊబర్లో అయితే ఎయిర్పోర్ట్ కేసు పెట్టినాను. చిన్న చిన్న బుకింగ్లు వస్తున్నాయి, అవసరం లేదు దాంట్లో. ఒక్కొక్కసారి ఇబ్బంది పడిపోతాము. బుకింగ్ రాకుండా పూర్తి నిలిచిపోతే అప్పుడు దాన్ని వాడుకోవాలి. అన్నీ ఆన్లోనే ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఏంటంటే బాగా ఆకలి వేస్తుంది. నిన్న చెప్పాను కదా నేను ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి యూజ్ అవుతుందని చెప్పేసి చిప్స్ తీసి పెట్టుకున్నాను, చిప్స్ ప్యాకెట్. సో ఇప్పుడు ఫుడ్ తినాలనిపించి ఇట్లా ఫుడ్ తింటుంటే ఏమవుతుందంటే బాగా కడుపు నిండిపోయి మత్తొచ్చినట్టు ఉందన్నమాట. తలంతా మొత్తం నప్పిచ్చేస్తుంది, ఎప్పుడెప్పుడు పడుకుందాం అనిపిస్తుంది. అందుకనే లైట్గా స్నాక్స్ తీసుకుందామండి. మళ్ళీ ఎక్కడైనా దొరికినప్పుడు ఏదో ఒకటి అట్లా చపాతీని ఏదో ఒకటి. మళ్ళీ అన్నం తినకూడదు. నిన్న 8 ఇడ్లీ తిన్నాను కాబట్టి బాగా ఫుల్ కడుపంతా ఫుల్ అయిపోయి ఫుల్ హెడేక్ వచ్చేసింది. అయినా కూడా అలాగే డ్యూటీ చేశాను నేను. సరే ఇంకా లేట్ ఎందుకు చేయాలి, చిప్స్ అన్నం తినేసే లోపల మళ్ళీ డ్యూటీ ఏదో ఒకటి వస్తుంది. ఫస్ట్ తింటాను. బుకింగ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. సో బుకింగ్సే చాలా దారుణంగా ఉన్నాయి. లేదంటే నేనే బండి లేట్గా తీయడం వల్ల ఏమన్నా బిజినెస్ అయినా కానట్టు కనిపిస్తుందేమో తెలియదు. కానీ సో నేనైతే ఇంకా వెయిట్ చేసి సర్జాపూర్ రోడ్లో నుంచి ఎయిర్పోర్ట్కి వస్తే తీసుకొని వచ్చేసినా. నేను ఊపర్లో ఎయిర్పోర్ట్కి వస్తే తీసుకొని వచ్చేసిన నేనైతే. ఇంకా ఏడుకి వచ్చి చూస్తే బండ్లు 600-500 చిల్లర చూపిస్తున్నాయి. ఇన్ని బండ్లు కదలాలంటే మధ్యాహ్నం అవుతుంది. సో ఈడే మొత్తం టైం దబ్బించుకునే బదులు ఇంకా మామూలుగా తెలుసు కదా, అట్లా బయటికి పోతే ఏదో బుకింగ్ రానే వస్తుంది. ఒక 10 కిలోమీటర్ల 15 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. అదంటే ఖాళీ బండి అయినా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే తీసుకొని రావడమే తప్పు తెల్లవారుదాంనా. బట్ కాకపోతే ఇంకా ఏవి రాలే. ఇంకా అట్లీస్ట్ ఇదన్నా డీజిల్కి పోయి 300-400 మిగులుతాం కదా, ఇట్లా వచ్చి మళ్ళీ ఖాళీ బండి పోయినా అన్నట్టు నేను తీసుకొని వచ్చినా అనమాట. లేకుంటే తీసుకొని వచ్చేవాడిని కదా. మీరే చూడండి ఒకసారి ఎన్ని బండి చూపిస్తాను చూడండి. కరెక్ట్గా 536 నుంచి 540 వరకు ఊబర్గో. గోచడని వచ్చేసి 521 నుంచి 525 వరకు. ఇది సంగతి. ఇంకా ఇక్కడ వెయిట్ చేసినా వేస్ట్ అనమాట, టైం వేస్ట్. అందుకని చెప్పేసి ఖాళీ బండి వెళ్ళిపోతాను నేను బయటికి. ఏదో బయట ఒక 100-200 సంపాదించి కస్టమర్ డోర్ ఓపెన్ చేస్తే తొందరగా పడుకొని సాయంకాలం తొందరగా 2 వీలర్ రోడ్ లెఫ్ట్ సైడ్ వచ్చింది, సైడ్ నిలబెట్టిన బండి 3,000 కూడా ఏం లేదు. అట్లా వచ్చినాడు. ఏమంటే పూర్తి ఓపెన్ అయ్యలేదు, కొంచెం ఓపెన్ అయితే తగిలింది. సో బండి అయింది. ఇది చూస్తే దరిద్రంగా చేసినట్టు చూడండి, ఎట్ట కొడుతున్నాడు దాన్ని. అసలు దాని ప్రాబ్లమే లేదు, కానీ దాన్ని కొట్టి లాస్ట్కి బండి చేసి పడేసాడు. లోపల నా కొడుకు గలీజ్ నా కొడుకు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పోయిండే దానికి డోర్కి పోయింది, అది యాక్చువల్లీ బెండ్ అయింది. దీన్ని పీకి దాన్ని నాకు పిచ్చ కోపం వచ్చింది వాడు చేసిండే పనులకైతే. అందుకే మళ్ళీ నేను ఓపెన్ చేసి చేసింది. చూడండి ఫ్రెండ్స్, నా పరిస్థితి ఎలా ఉందో. నేను అందుకే ఎక్కడ చిక్కితే అక్కడ మెకానిక్లకి బండి ఇవ్వాలంటే ఇయ్యను. మన బండికి పొద్దున్న లాస్ట్ ట్రిప్లో బండి తగిలించినారు. 2 వీలర్ ఇట్లా కస్టమర్ ఓపెన్ చేసినారు. సో ఇట్లా కొంచెం ఓపెన్ చేసిన 2 వీలర్ లెఫ్ట్ సైడ్లో రాంగ్ సైడ్లో వచ్చినారు, తగిలించినాడు. మెకానిక్ దగ్గర చేపించిన. మెకానిక్ 4,000 తీసుకున్నాడు. సరేనా, డోర్ని సరిగ్గా రిపేర్ చేయాలి, మొత్తం బెండి చేసి పెట్టినాడు. అట్లా పైన వాటర్ కార్ ఎట్లా పెట్టినాడు. ఇదంతా కాదని చెప్పేసి ఇంక మనకి ఎట్లా పని వచ్చి కాబట్టి
మొత్తం నేనే ఒడివికి చేసుకుంటున్నాను. మనకి వచ్చేసి ఇక్కడ స్టార్ స్క్రూ వస్తుంది. ఇక్కడ అంటే స్టార్ టైప్ అంటే ఇది వస్తుంది. ఈ కిట్ అదే పనిగా సపరేట్ కొనకొచ్చినది. 500 రూపాయల కిట్ ఇది. సో మొత్తం అంతా ఉడివికి వేసిన చూడండి. నేను మొత్తం అంతా ఉడివికి చేస్తాను. ఎంత కష్టం, చేతులన్నీ మొత్తం నల్లగా అయిపోయినాయి. అందుకే ఎక్కడ చిక్కితే అక్కడైనా ఇట్లా గలీజ్ నా కొడుకుల దగ్గరికి ఇంకెప్పుడే కానీ బండి నేను ఇదే లాస్ట్. నేను ఎప్పుడు బండి ఇచ్చేదాడంటే కేఆర్పురంలో ఇస్తాను. ఆడికి పోవడానికి చాలా లాంగ్ ఉంది కాబట్టి ఆడికి పోలేను అనమాట. ఇంకా దగ్గరలో ఉంది ఇది ఇచ్చిన ఇట్లా చేసిన నా కొడుకు 4000 తీసుకొని. వాడు అసలు పని చేసేది కూడా రాదు. మీరు ఆడంటే ఆడిచ్చి బండి గలీజ్ లేకపోకండి, అర్థమైంది. ఆడన్నా మంచి మెకానికల్ దగ్గర అండి. నేను కావాలంటే కేఆర్పురంలో ఒక మెకానిక్ ఉన్నాడు, అందుకే ఆయనకి సజెషన్ చేస్తాను. నేను ఆ షాప్ లొకేషన్ కూడా పెడతా, ఆడికి పోండి. ఆయన చాలా ఓపిక్గా చేశాడనమాట, ఏ ప్రాబ్లం రాకుండా బాగా చేస్తాడు పని. ఇప్పుడైతే నేను ఈ పని చేస్తున్నాక వీడియో కూడా అప్లోడ్ చేయలే కదా, సో చాలా లేట్ అయిపోయింది నాకైతే. ఇక సో తర్వాత మాట్లాడదామండి. ప్రజెంట్ ఇప్పుడు ఇది రిపేర్ చేస్తాను నేను. కొత్త కొనకు వచ్చే కదా ఒక 500. ఇదే బొక్క. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ రిపేర్ చేస్తాను నేనైతే. ఈ లాక్ కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు, అడ్జస్ట్ చేస్తా. వాడు చేసినాడు కానీ అంతే బెండు చేసి పెట్టినాడు. చూసారు చూడండి వీడంతా ఎట్లా నొక్కులు కొట్టినాడు. అసలు ఇది ప్రాబ్లమే లేదు కానీ దీన్ని శృతి తీసుకొని కొట్టినాడు. వానికి చేసేది రాదు, నా బొచ్చు రాదు. ఆయన అయితే ప్రాబ్లం ఇది. ఇక్కడ ఇది బెండ్ అయిండే, ఇది బయటకు వచ్చిండే. మళ్ళీ నేను ఇప్పుడు ఉడివికి చేసిన నా కొడుకు ఏం చేసినాడు ఏమో తెలియదు. అట్లా లోఫర్ నా కొడుకు మెకానికల్ దగ్గర పోద్దండి. నేను కేఆర్పురంలో ఒక మెకానిక్ నెంబర్ చెప్తా, నెంబర్ కదా డైరెక్ట్ లొకేషనే ఇస్తా, ఆ లొకేషన్కి పోండి సరేనా. ఇప్పుడు ఇదైతే నేను ఇది లూజ్ చేసి టైట్ చేస్తున్నాను. అదే పనిగా ఆడ టూల్ కిట్ ఉంది కదా, దాన్ని కొనకొచ్చిన నేను సరేనా. ఇక్కడ బెంగళూరులో ఎప్పుడన్నా కానీ కేఆర్పురంలో ఒక లొకేషన్ ఇస్తాను నేను మెకానిక్, అతని దగ్గరికి పోండి. చెప్తున్నాను కదా, నేను ఎందుకు పోలేదంటే నాకు ఇది నుంచి చాలా లాంగ్ అన్నట్టు నేను పోలేదు చిన్నదానికి అన్నట్టు. ఏదైనా పెద్దది వస్తేనే అడిగిపోదామని. ఆడి చిన్నదైనా పెద్దదైనా పర్ఫెక్ట్గా చేస్తారు పని, ఏ ప్రాబ్లం లేకుండా. మన టైం బ్యాడ్ టైం, నెక్స్ట్ టైం నుంచి ఈడ చేయకపోతే అడిగే పోతాను నేను. ఇంకా నాకు ఫ్రీ ఉంటే నేను చేసుకోవచ్చు. ఈరోజు పని అంతా బెస్ట్ ఇంకా నైట్. ఈ సంగతి ఇప్పుడు ఇదైతే ఇంకా ఆకలి వేస్తుంది, నేనేం తినలేదు. ఇది ఒకటి రిపేర్ చేసేసుకొని తర్వాత మాట్లాడదామండి. వీడియో ఎర్నింగ్స్ కూడా చూపించాలి కదా, దాన్ని కూడా చూపిస్తా. నాకైతే దోల తీరుతుంది. సో అది ఏం జరిగిందంటే మ్యాటర్ డోర్ది నిలబెట్టినా నేను. జస్ట్ ఇంకా రూమ్కి వచ్చేటప్పుడు ఆడొక 2 బుకింగ్లు చేసుకొని వచ్చిన. ఎయిర్పోర్ట్ నుంచి కాళీబండి వస్తానని చెప్పినాను కదా, కాళీబండి వచ్చేసిన. ఊబర్లో ఒక బుకింగ్ చేసిన, ఊబర్లో ఒక బుకింగు, ర్యాపిడోలో ఒక బుకింగు, ఓలాలో ఒక బుకింగ్ చేసిన. కరెక్ట్గా ఆడంటే రేవా కాలేజ్ దగ్గర ఆట నుంచి కాళీబండి వస్తా అంటే వేరే మన ఫ్రెండ్ గణేష్ అని, అంటే మన సబ్స్క్రైబరు, ఆ అబ్బాయి కలిసాడు. ఆ అబ్బాయితో మాట్లాడుకుంటున్నాను. వీడియో ఇది థంబ్నెయిల్ క్రియేట్ చేద్దాం, అంతవరకు బుకింగ్లు రాలేదని చెప్పేసి చేసుకుంటున్నాను నేను. సర్లే అని చెప్పేసి చేసినాను. ఇంకా మెల్లిగా రూమ్ పోదాం, లేట్ అవుతుంది, 9:30 10 అవుతుంది కరెక్ట్గా. బయలుదేరి వచ్చినాను. చిన్న బుకింగ్ వచ్చింది ఓలాలో, తీసుకున్నా. పక్కన ఇట్లా నియర్ బై నేను రూమ్కి వచ్చే చోటు తీసుకున్నాను. హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసిన. కరెక్ట్గా ఆడే ఎగ్డే నగర్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత హాస్పిటల్ వస్తుంది ఒకటి రైట్ సైడ్లో. అక్కడి నుంచి వస్తుంది, రేవా కాలేజ్ దగ్గర నుంచి వస్తే రైట్ సైడ్లో వస్తుంది. అక్కడ డ్రాప్ చేసినాను. ఆమె పేమెంట్ చేసింది, ఓకే డన్ అని చెప్పింది. డోర్ తీసింది. ఫుల్ సైట్ నిలబెట్టిన. వాడు బిగ్ బాస్కెట్ వాడు, కాయగూరలన్నీ సప్లై చేస్తాడు, హిందీ వాడు. ఓపెన్ చేసిందేమో టప్పన దూరినాడు. అట్లే ఎలక్ట్రిక్ వెహికల్ అది టప్పని తగిలింది. అట్లా పొల్లన్నాడు వాడు. నా బండి షేక్ అయింది. ఇంకా చూస్తే డోర్ పడలేదు. డోర్ పడుకుంటూ ఇంకా వంతో మాట్లాడింది, ఏమన్నా అయింది అని వాడిని అడుగుతుంది. తప్పు అందే కానీ ఏమో మంచిదయ్యి అడిగింది. వాడు ఇంకా ఎక్కువ అది నాకు ఈడ తగిలింది అని చూస్తాడు. నాకు పిచ్చంగా బూతులు వస్తాయి నాకైతే. తగిన ఫుల్ రైజ్ అయినా నేను. గలీజ్ నా కొడుకు రాంగ్ వచ్చినది నువ్వు, మళ్ళీ ఆయన దగ్గర చెప్తున్నావా? రావాల్సిన నా కొడుకు రైట్. ఫుల్ ఒక 3 బండ్లు పడతాయి పక్కన ఉన్న రోడ్డు. అంటే యాక్చువల్లీ రోడ్డు కూడా కాదు, నేను రోడ్డుకు సంబంధం లేకుండా సైట్ నిలబెట్టేసిన. నేను హాస్పిటల్ దగ్గర ఉంటుంది. మన సబ్స్క్రైబర్లు ఎవరైనా చూడండి, మీకు అర్థమవుతుందా. ఎగ్డే నగర్లో రేవా కాలేజ్ దగ్గర నుంచి వస్తే కానీ ఫ్లైఓవర్ దాటిన తర్వాత రైట్ సైడ్లో వస్తుంది హాస్పిటల్. ఇట్లా క్రాస్ ఉంటుంది లోపలికి, సైట్ నిలబెట్టుకుంటే కానీ నిలబెట్టినాను, మీకు అర్థమవుతుంది. సో వాడు వచ్చినది రాంగ్, ఏం తప్పులేదు. వాటికి బాగానే మాట్లాడించింది. నేను ఫుల్ సీరియస్, నువ్వు రాల్సింది ఆ పక్క కదా, ఈ పక్కకి ఎందుకు వచ్చినావు అంటే గట్టిగా మాట్లాడుతాడు. ఆమె మాట్లాడలే, నువ్వెందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు, తూకి గుస్సా ఓరే అంట. గుస్సాగా ఇంకేం నా కొడక, నాదిరా బండి వెండిది, ఎక్కడైనా చచ్చిపోండి. దూరేదే రాంగు, ఏదో వేలు లక్షలు సంపాదిద్దాం అన్నట్టు నిదానంగా పోదామని ఆలోచన ఉండదు అనమాట. నాకు లాస్ట్కి వచ్చేసి వాడు దింకొంపోయాడు. ఇంకా వండుకుని మేడం నాదట్లే మేడం అంటే సరే చేపిస్తానని చెప్పింది. వాళ్ళ హస్బెండ్ని పిలిచింది. ఒక 25 నిమిషాలు వెయిట్ చేసిన. ఆయన వచ్చాడు, చూసాడు. సరే ఇలా అయింది సార్ అంటే, అవునా అంటే, నువ్వు పోయి నాకు ఫోన్ చేయన్నాడు. సార్ ఫోన్ చేసేదేమో కానీ మీరే రాండి సార్ అని చెప్పా. మీరు రాండి అని. పాప ఆయన వచ్చాడు, నా బండిలోనే వచ్చిన, డోర్ పట్టుకున్నట్లా
పడదు డోరు అబ్బాయి కూర్చొని డోర్ పట్టుకుని ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు డోర్ ఓపెన్ అయింది డోర్ ఓపెన్ అయిందని చెప్పేసి. లేదు రిపేర్ వచ్చిందని చెప్పిన ఒక 10-15 మంది చెప్పి ఉంటారు. అందరూ ఆరును కొడతారు చెప్తారు. ఇంకేం చేసేది, డోరు బెండ్ వచ్చింది అది బాగాలేదు రిపేర్ ఉందని చెప్పి చెప్పుకుంటూ వచ్చినాము. మెకానిక్ షెడ్ దగ్గరికి వస్తే ఆడవాడు మెకానిక్ గాడు వాడు నిజం చెప్తున్న చిల్లర్ ఎల్కే నా కొడుకులు ఉంటారు. చిల్లర్ ఎల్జే నా కొడుకులు ఉంటారు. డబ్బులు తీసుకున్నాడు 4,000 మొత్తం ఆ లాక్ పడేది ఇట్లా ఈ బాడీకి ఉంటుంది కదా లాక్ ఇట్లా కొక్కి మాట ఉంటుంది, దాన్ని మొత్తం బెండ్ చేసి పెట్టినాడు. ఈడ బెండ్ అయిందిరా నా కొడక అంటే ఇది లాస్ట్లో అక్కడ బెండ్ అయిందిరా నా కొడక అంటే దాన్ని తీయకుండా మొత్తం దాన్ని తీసినాడు. లోఫర్ నా పూతులు వస్తున్నాయి నాకు, అంతే ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. లోఫర్ నా కూడా చేసిన పనికి నా వల్ల కాక ఇంక మళ్ళీ ఇటుకు వచ్చి మళ్ళీ నేను దాన్ని కరెక్ట్ కొట్టి ఈ బాడీకి ఉండేదాన్ని మళ్ళీ డోర్కు ఉండే లాక్ని ఓపెన్ చేసి కొంచెం అడ్జస్ట్ చేసి ఎలా ఉండేదాన్ని అలా చేసి ఇక్కడ బోల్టల్లా వీక్స్ వచ్చినాడు. దీన్ని కరెక్ట్ స్టెప్ పెట్టకుండా చేసినాడు. మళ్ళీ ఈ బోల్టల్లా వీకి మళ్ళీ అదే పొజిషన్లో సేమ్ ఫస్ట్ ఎట్లున్నట్లే పెట్టి ఎక్కడైతే బెండ్ అయిందో దాన్ని మాత్రమే బెండ్ తీసి సెట్ చేసిన డోర్ని. ఇప్పుడు టైం కరెక్ట్గా అయితే 7 అవుతుంది. ఇప్పుడు అయిపోయింది పని. ఇప్పుడు 10:30కో 11కో తగిలిండేది. ఆడ ఒక 2 గంటల సేపు టైం తీసుకున్నాడు వాడు కాలే. మళ్ళీ 2 గంటలు అయిపోయింది. మళ్ళీ ఆడ కాకుండా వేరే దగ్గర తీసుకున్నాడు వాడు. ఆడ చేసుకొని వచ్చినాడు, అది సరిగ్గా చేసుకున్నాడు, బెండ్ చేసుకొచ్చినాడు. ఇంక నేను మళ్ళీ అది చిన్న స్క్రూ డ్రైవర్లు చూసిన, స్క్రూ డ్రైవర్ మాదిరి ఉంటాయి స్టార్వే. సో కొంచెం ఎక్కువ పచ్చాలు వచ్చింది అంటే ఇట్లా క్రాసులు ఎక్కువ వచ్చింటాయి అవి పండ్లు. దాన్ని తీసుకొచ్చి తిరిగి ఏరియాలో ఏడా దొరకలేదు. లాస్ట్కి ఒక చోట దొరికింది. దాన్ని తెచ్చి ఉడివికి బెండ్ మొత్తం తీసి అంత కూర్చిపెట్టేకి ఈ సమయం అయింది. సో ఇంకా నాకైతే పిచ్చ కోపం వచ్చింది ఇంకా. సో మనకేంటంటే ఇంకా బండి అట్లా తిప్పాం కదా, ఆయన మనకు కూడా ఒక 2,000 ఇచ్చాడు. ఎవరు కస్టమరు బండి తిప్పాం కాబట్టి. సో మనకి పని చేయడు కాబట్టి 2,000 ఇచ్చాడు మనకి. అంటే డోర్కి రిపేర్కి కాకుండా మనకు 2,000 ఇచ్చాడు. పాపం ఒక్క మాట కూడా మాట్లాడాలి అసలు. ఎందుకు ఇంత అమౌంట్ కూడా ఆ మెకానిక్కి అనలే, మనకే ఇచ్చాడు ఇంకా 2,000. మళ్ళీ ఏమైనా అవసరం అయితే ఫోన్ చెప్పి నెంబర్ తీసుకున్నాడు ఆయన, నీకు ఏమైనా తక్కువ వస్తే నాకు ఫోన్ చేయన్నాడు పాపం. సో ఇట్లా చాలా వరకు చాలా మంచి వాళ్ళు ఉంటారు. నేనైతే ఇంకో విషయం చెప్తున్నా, నాకు తగిలిందనే బాధ లేదు ఏం లేదు. ఆమెకు చెప్పి మేడం ఎట్లా మేడం రిపేర్ అన్న, ఆమె ఒక్క మాట కూడా మాట్లాడాలి. నేను ఏమైనా పొగురుగా ఒక్క మాట కూడా మాట్లాడించాల, మామూలుగానే మాట్లాడించా. ఆమె చాలా కూల్గానే మాట్లాడింది. మేడం ఎలా అంటే నేను చేపిస్తాను అనేది మా హస్బెండ్ని పిలితే వచ్చాడు ఆయన. ఆమెకి యాక్చువల్లీ అపాయింట్మెంట్ ఉంది హాస్పిటల్లో. మీరు పోండి మేడం, ఆయన వస్తానన్నారు కదా, నేను ఇడే ఉంటాను పోండి అంటే, లేదు చెప్పేసి వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. సో మొత్తానికి ఎట్లాగైతే నేను రిపేర్ చేసేసుకున్నాను. అందుకే మనకు కాస్తో కూస్తో కళా పోషణ అనేది ఉండాలంటారు పెద్దలు, ఊరికే కాదు. సో మీరు అప్పుడప్పుడు నేర్చుకోండి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఆ డోర్ ఎలా రిపేర్ చేసుకుంటే నేను పెట్టచ్చు, నాకు ఎవరు లేరు సపోర్టు ఆ వీడియో తీయడానికి కూడా. అందుకని చెప్పేసి నేను తీయలేకపోయినా. ఆ మెకానిక్ చేసేది నేను ఇందులో యాడ్ చేసిన. సరేనా, చూసింటారు మీరు ఆల్రెడీ, చూసేసింటారు దాన్ని. సరే ఇప్పుడైతే మనము 5 బుకింగ్ల వరకు ఓలాలో చూసినాము. 5 బుకింగ్ల వరకు మాత్రమే చూసినాం, మిగతాడు చూడాలి. సో ఎన్ని బుకింగ్లు కొట్టినానో నాకే అంత ఐడియా లేదు. ఇప్పుడు డైరెక్ట్ చూపించుకుంటూ పోతా. ఓలాలో చేసినాను, ఊబర్లో చేసినాను, ర్యాపిడోలో చేసినాను, నమ్మయాత్రలో చేసినాను. సో ఈ 4 యాప్స్లోనే చేసేటివన్నీ చూద్దామండి. ఇంకా వచ్చేసి ఓలాలో చూద్దామండి. సో ఇంక ఈరోజు నైట్ డ్యూటీ కూడా ఇంకా ఏం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు కదా, పని వేస్ట్ అవుతుందని చెప్పి ఇంక నేను పడుకోలే కదా. ఒకటో తేదీ వచ్చేసి ఒక బుకింగ్ చూసాము, అంటే 5వ బుకింగ్ అది. సో 5వ బుకింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని బుకింగ్లు ఉన్నా అన్ని బుకింగ్లు చూడాలి. ఇది 1 2 3 4 ఓకే, అన్నీ చిన్నవి చూడండి, అన్నీ 100 రూపాయల బుకింగ్లు. ఇది 5వ బుకింగ్ చూసినాము. 6వ బుకింగ్ 130 రూపాయలది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7.5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 190 రూపాయలు, మనకు వచ్చేసి 130 రూపాయలు ఇచ్చారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీను. బుకింగ్ వచ్చిండే టైం వచ్చేసి 1:53కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ ఇది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5.5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 12 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 153 రూపాయలు, మనకు వచ్చేసి 113 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 4:49. నెక్స్ట్ బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 8 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 142 రూపాయలు, మనకు వచ్చేసి 105 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 5:08కి. ఓకే, ఇది అయిపోయింది. దీంట్లో ఇది క్యాన్సిల్ అయింది, ఇంకా 22 రూపాయలు వచ్చింది ఈ బుకింగ్.
ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు 3 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 10 నిమిషాల్లో. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 130 రూపాయలు, మనకు వచ్చేసి 96 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడన్ అంట, 10:39కి వచ్చింది. అది చూడండి, ప్రైమ్ షెడన్కి 96 రూపాయలు అందయ్యా అది. ఓకే, ఇప్పుడు ఓలాలో అన్నీ అయిపోయినట్టే. సో లాస్ట్ ఎర్నింగ్స్ మళ్ళీ చూద్దామండి కిలోమీటర్లు చూసిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో చూద్దామండి. ర్యాపిడోలో ఎన్ని బుకింగ్లు చేసినాను, ఆల్ ఎర్నింగ్స్. సో మనం 31వ తేదీ నైట్ ఏం చేయలేదు, 1వ తేదీ మార్నింగ్ చేసినాం మనము. 1, 2, 3, 4 బుకింగ్లు చేసినాము. ఇంకా కిలోమీటర్లు తింటే ఏం లేవు కాబట్టి డైరెక్ట్ టైం చెప్పుకుందాం. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 2:18కి వచ్చింది. 146 రూపాయలు తీసుకున్నారు కస్టమర్ దగ్గర నుంచి, మనకు కూడా 146 రూపాయలు ఇచ్చినారు, నో కమిషన్ కాబట్టి. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 2:51కి వచ్చింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 146, మనకి ఇచ్చినది కూడా 146. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 4:34. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 155 రూపాయలు, మనకు 155 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 8:35. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 210 రూపాయలు, మనకు 210 రూపాయలు ఇచ్చారు. 4 బుకింగ్లు. నెక్స్ట్ నమ్మయాత్రి ఒకే బుకింగ్ చేసినానులేండి, ఒకే బుకింగ్ చేసింది. ఇది 1వ తేదీ ఒకే బుకింగ్. ఓకే, ఒక బుకింగ్ 161 రూపాయి. ఇక్కడ కిలోమీటర్లు దీంట్లో ఇస్తారులేండి, కిలోమీటర్లు చూడవచ్చు, 5 కిలోమీటర్లు. ఓకేనా. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 1:26కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఊబర్లో లో బ్యాటరీ, సారీ నవ్ ఐ కాంట్ టేక్. 30వ తేదీ నైట్ ఏమీ చేయలేదు, ఎందుకంటే ఇది మార్నింగ్ చేసింది, 486 రూపాయలు. బుకింగ్లు రాలేదు దాంట్లో, మార్నింగ్ ఒకటి వచ్చింది 1వ తేదీ. సో ఫుల్ ఎర్నింగ్స్. ఓకే, 2 బుకింగ్లు చేసినాము. ఇది వచ్చేసి ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి 58 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 49 కిలోమీటర్లు. ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 745 రూపాయలు ఇచ్చినారు. టోల్ సపరేటు 110 రూపాయలు. ఇది ఎయిర్పోర్ట్ బుకింగ్, ఎయిర్పోర్ట్ నుంచి కాల్ ఇచ్చినాను కదా, అది ఎయిర్పోర్ట్ బుకింగ్. నెక్స్ట్ ఈ బుకింగ్ వచ్చేసి 2వది. ఊబర్గో డ్రాప్ వచ్చేసి 2 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 1 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 120 రూపాయలు, మనకు వచ్చేసి 89 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 8:12కి. ఇది ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చిండేది వచ్చేసి 5:42కి. బుకింగ్స్ అయితే చూసేసినాం కదా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు, ఇక్కడ 30వ తేదీ మార్నింగ్ చేసిండేటివి కౌంట్ ఉండదు, 30వ తేదీ నైట్ చేసిండేటి కౌంటింగ్ ఉంటాయి మళ్ళీ. సరేనా. ఇప్పుడు చేసిండేది 30వ తేదీ నైట్ ఓన్లీ ఓలాలో మాత్రమే చేసినాం మనము, కాబట్టి ఓలాలో నైట్ది మాత్రం చూసుకుందాం, మార్నింగ్ది లెస్ చేద్దాం అమౌంట్ ఎంత అనేది. సరేనా. ఇప్పుడు వచ్చేసి మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగిందామో చూద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 208 కిలోమీటర్లు. ఇప్పుడు టోటల్ ఎన్ని బుకింగ్లు చేసినాము, ఎంత ఎర్నింగ్స్ అయింది ఒకసారి చూద్దామండి. వచ్చేసి మనం ఓలాలోనే చూద్దామండి. ఓకే, ఎర్నింగ్స్ 30వ తేదీ చూడాలి మనం. సో 30వ తేదీది మార్నింగ్ చేసిన డేట్ కౌంటింగ్ ఉండవు, దాంతో సహా కలిపి నైట్ మార్నింగ్ చేసిన డేట్కి 1704 రూపాయలు అయింది. ఇందులో వచ్చేసి 956 రూపాయలు తీసేయాలి. 956 తీసేస్తే 748 రూపాయలు చేసినట్టు. ఓకేనా. ఇది నైట్. సో ఇది 1వ తేదీ మార్నింగ్ 671 రూపాయలు చేసిన. నెక్స్ట్ వచ్చేసి నమ్మయాత్రలో చూద్దాం. నమ్మయాత్రలో ఒకే బుకింగ్ చేసినాను, 161 రూపాయి. నెక్స్ట్ ఊబర్లో చూద్దామండి. ఊబర్లో వచ్చేసి 2 బుకింగ్లు చేసినాను 1వ తేదీ. 1వ తేదీ వచ్చేసి 2 బుకింగ్లు 834 రూపాయలు చేసిన. నెక్స్ట్ ర్యాపిడో 30వ తేదీ ఏం చేయలేదు, 1వ తేదీ చేసినాను మార్నింగు. 4 బుకింగ్లు చేసిన 663 రూపాయలు అయింది. ఎంత దారుణం అంటే అంత దారుణంగా అయినాయి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎక్స్పెక్ట్ అంటే మనము బండి తీయడం కూడా చాలా లేట్గా తీసినాం కదా, నైటు 10:30కో 11 అయింది డ్యూటీ స్టార్ట్ చేసే లోపు. అయినంత కానిలే అని చెప్పాను కదా, ఎంతైతే అంత చేసుకోవాలి, ఖాళీగా ఉంటుంది, మైనస్లోకి పడిపోతుంది అని చెప్పేసి. మనం 1 lakh టార్గెట్ పెట్టినాం కాబట్టి మైనస్లోకి పడిపోతుంది. మనం అట్లా పడుకొని లేట్గా డ్యూటీ చేసేగిన, అంటే లేట్గా అంటే ఒక రోజు పోయి ఇంకో రోజు పోకపోతే.
ఈరోజు అయితే ఇంకా నైట్ పోయలేదు, ఇంకా రేపు మార్నింగ్ ఏమున్నా నాకైతే రేపు మార్నింగ్ నుంచినే చేయాలనుకుంటాను, లేకుంటే రేపు మధ్యాహ్నం నుంచి చేయాలనుకుంటున్నా. కానీ ఈరోజు మనం నైట్ పోయిండేది, ఇప్పుడు ఆయన 2000 ఇచ్చాడు కదా మనకి బండి తగిలిండే కస్టమరు. సో ఆ 2000 కూడా ఇప్పుడు మనం ఎర్నింగ్ లేకి ఎంత ఎర్నింగ్స్ చేసినామో దాంట్లో కౌంట్ చేద్దామండి. ఈ 2000 కూడా ఈరోజు నైట్తో సమానం అది. ఓకేనా, దానికి కిలోమీటర్లు తిరిగిండేది ఏముండదు కాబట్టి. సో డే 4 వీడియో అంటే డే 5 వీడియో కూడా దీంట్లోనే అనుకోండి. ఇంకా ఎట్లయినా మనకి డీజిల్ కంతా 2000 మిగులుతుంది కదా. సో ఆ 2000 కూడా దీంట్లో కౌంట్ చేద్దాము. డే 5 వీడియో కూడా ఇదే అనుకోండి ఇంకా. ఓకేనా, డే 4 డే 5 వీడియో దీంట్లోనే మిక్స్. ఆ 2000 మనం దీంట్లోకి యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు వచ్చేసి అన్ని బుకింగ్స్ అన్ని అమౌంట్ అంతా ఎంత అయిందో చూసి అన్ని యాప్స్లో ఎన్ని బుకింగ్స్ చేసినానో, ఆన్లైన్ అవర్స్ ఎన్ని ఉన్నాయో చూసి చెప్తా. మొత్తం బుకింగ్స్ అన్ని కౌంట్ చేసినాను, అమౌంట్ కూడా కౌంట్ చేసినాను. ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 12 అవర్లు, టోటల్ బుకింగ్స్ వచ్చేసి 17, టోటల్ తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 208 కిలోమీటర్లు, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3077 రూపాయలు. ఇందులో డీజిల్కి వచ్చేసి 1000 రూపాయలు తీసేయాలి. నాకు మిగిలిండేది వచ్చేసి 2077 రూపాయలు మిగిలింది. సో ఇక్కడ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 12 కౌంట్ చేసిన, ఎందుకంటే మనకి 12 to 12 అయిపోయింది, అంటే 11 పైన స్టార్ట్ చేసిన, 10 పైన స్టార్ట్ చేసినాను, మనకి బుకింగ్ 11 గంటలకు అయిపోయింది. సో 12 అవర్స్కి వేసేసినాను నేనైతే తెగిన. కానీ ఇప్పుడు డే 5 వీడియోలో అమౌంట్ కూడా దీంట్లోకి వేసినది, అంటే 2000 ఇచ్చాడు కదా కస్టమరు. సో ఈరోజు డ్యూటీ చేయలేదు కదా, ఇంకా డోర్ రిపేర్ జరిపోయింది కదా. సో దాన్ని కూడా కౌంట్ చేయొచ్చు కదా, ఇది రిపేర్ చేసినాము, ఇది కూడా అవార్డ్సే కదంట. సో అది సంబంధం లేదు ఇంకా. సో దీన్నేమి యాడ్ చేయలేదు నేను, అది పని బిజినెస్సే కదా. కానీ 2000 వచ్చింది, దాన్ని డే 5లోకి యాడ్ చేసిన. డే 5 వీడియో, డే 4 రెండో ఒకటే అనుకోండి ఇంకా. మళ్ళీ దాన్ని సపరేట్ ఏం పెట్టలేదు. సో 2000 కోసం నేను ఇట్లా జరిగింది అని చెప్పి వీడియో తీసి పెట్టేది ఏం బాగుండదు కదా. సో అందుకు దీనిలోకే కలిపేస్తున్నాను నేను. డే 4 వీడియోకి మాత్రం సంబంధించింది అంటే 30వ తేదీ నైట్ ఎర్నింగ్స్ మాత్రమే మిగిలిండే అమౌంట్ చెప్పినాను, 2077 రూపాయలని. సో ఇప్పుడు ఆ 2000 కూడా కలుపుకుంటే 4077 రూపాయలు అవుతుంది. ఓకేనా, సో అది దాంట్లో మిక్స్ చేయలే కాబట్టి నేను సపరేట్ చెప్తున్నా. ఇది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకన్నా తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్.